కొత్త కెప్టెన్ గా ఎమాన్యుల్. తనుజ వీక్ కంటెస్టెంట్ ఆడితే టీం గెలవదు అని తేల్చి చెప్పేసిన ఇంబు. సుమన్ దివ్యాలను మెచ్చుకున్న బిగ్ బాస్. రెబల్ టాస్క్ లో ఫెయిల్ అయిన రీతు ఎందుకనో నాన్న ఇంకా వెనకబడ్డాడు. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ వారం కొత్త కెప్టెన్ ఎమాన్యుల్. అవునండి, ఎమాన్యుల్ మరోసారి మనం కెప్టెన్ గా చూడబోతున్నాం. యాక్చువల్ గా ఈ కెప్టెన్ కంటెండెన్సీకి ఫైనల్ గా 6 పోటీ పడ్డారు. దివ్య అండ్ సుమన్, రీతు అండ్ భరణి, ఇంకో టీం నుండి ఎమాన్యుల్, తనుజ. మొత్తం ఈ 6 పోటీలో ఉండేటప్పుడు ఈ 6 వచ్చేసి ఈ 6 మధ్య ఈ కెప్టెన్ కంటెండెన్సీకి పోటీ జరిగితే ఫైనల్ గా వచ్చేసి రీతుని ఎమాన్యుల్ ఉన్నారు. ఈ రీతు ఎమాన్యుల్ మధ్య ఇంకొక పోటీ జరిగింది. ఇందులో చివరికి ఎట్టకేలకు ఎమాన్యుల్ కెప్టెన్షిప్ ని కైవసం చేసుకున్నాడు. మొత్తానికి ఏంటంటే ఎమాన్యుల్ని మరోసారి కొత్తగా కెప్టెన్ గా చూడబోతున్నాం. అయితే ఆల్రెడీ ఎమాన్యుల్ కెప్టెన్ గా చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. రూమ్ లో ఉన్న కెప్టెన్, హౌస్ లో ఉన్న కెప్టెన్ అందరికీ మంచి పేరు తెచ్చుకున్నాడు ఎమాన్యుల్. ఈసారి మరింత పేరు తెచ్చుకుంటాడని తన అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి చూద్దాం ఈసారి ఎలా ఉంటుందో ఈ ఎమాన్యుల్ కెప్టెన్సీ. ఇక ఈ పోటీల్లోని భాగంగా తనుజ ఇక వీక్ కంటెస్టెంట్, తిన ఆడితే మనం గెలవలేం అని తేల్చి చెప్పేసి ఎమాన్యుల్. అది ఎలా అంటే తనుజ ఫీల్ అవుతుంది. తనుజ వెళ్ళి సంజన దగ్గర మొరబెట్టుకుంటుంది. అసలు యాక్చువల్ గా రూమ్ లో మనం గేమ్ ఆడుతుండేటప్పుడు 3 టీంలు ఉన్నాయి కదా. మా టీంలో అంటే తన టీంలో రాము, తనుజ, గౌరవ్, ఎమాన్యుల్ 4 ఉన్నారు. ఈ 4 వచ్చేసి గ్రీన్ కార్డు కోసం పోటీ పడుతున్నారు. పోటీ పడుతుంటప్పుడు అన్నారట, ఏ టాస్క్ ఆ టాస్క్ కి తనుజ నేను వెళ్తాను ఎందుకంటే గెలవడం ముఖ్యం కదా, మనం గెలవడం ముఖ్యం కదా అన్నారు. అంటే గెలవడం ముఖ్యం కదా అంటే నేను వెళ్తే గెలవనా అంటుంది. తర్వాత గ్రీన్ కార్డు వచ్చినప్పుడు కూడా తనుజ గ్రీన్ కార్డు నీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్, నా మీద అందరు కళ్ళు ఉంది, నన్ను రెబల్స్ వచ్చేసి ఎలిమినేట్ చేస్తారు, నీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, నేను ఎలిమినేట్ చేయరన్నా అని అన్నాడు. నాకు అంటే నీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదా, నన్ను ఎవరు ఎలిమినేట్ చేయరా, ఇమ్యూనే స్ట్రాంగ్ కంటెస్టెంటా అంటూ సంజన దగ్గర వాపోయింది. మొత్తానికి ఏంటంటే తనుజ అనేది స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదని బయట వాళ్ళకి తెలుసు, రూమ్ లో ఉన్న వాళ్ళకి, బయట వాళ్ళకి తెలిసినప్పుడు రూమ్ లో ఉన్న వాళ్ళకి తెలీదా, నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదని నెంబర్ 1 తేల్చాడు. నెంబర్ 2, ఫైనల్ గేమ్ ఆడుతున్నప్పుడు తనుజ నువ్వు మన గెలవడం ముఖ్యం అంటే నువ్వు వెళ్తే గెలవు అనే కదా అర్థం. ఇది నేనని మాట కాదు, తనుజ స్వయంగా సంజన దగ్గర ఎమాన్యుల్ అన్నాడు అన్నది. మొత్తానికి ఏంటంటే ఎమాన్యుల్ తేల్చి పారిసాడు. ఏంటంటే డైరెక్ట్ గా తనుజతో చెప్పాడు, నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు, నెంబర్ 1, నీ మీద ఎవరి కన్ను లేదు, నేను ఏ రెబలు తీరు, ఇంకోటి నువ్వు ఆటకి వెళ్ళినట్లయితే మన టీం ఓడిపోద్ది అని. అఫ్ కోర్స్ పిఆర్లు బాధపడచ్చు, అభిమానులు బాధపడచ్చు, అక్కడ ఉన్నదే మనం చెప్తున్నాం. అయితే పోనీ అలా అనందుకేనా ఆఖరికి 6 మిగిలేరు కదా. 6 అంటే ఎవరు, మరి దివ్యాన్ని సుమను వాళ్ళ టీం నుండి 2, మరి భరణి గారి టీం నుండి భరణి గారిని రీతు, మరి తనుజ టీం ఎమాన్యుల్ టీం నుండి తనుజ ఎమాన్యుల్, ఈ 6 మిగిలారు కదా. ఈ 6లో తనుజ ఎమాన్యుల్ వాళ్ళ టీం నుండి 2 ఉన్నారు కదా. మరి పోటీకి 6 వెళ్ళారు కదా. మరి బిగ్ బాస్ పెద్ద టాస్క్లు ఇవ్వరు కదా తనుజ ఉన్నప్పుడు. తనుజ లేకపోతే పెద్ద టాస్క్లు పెడతారు కదా. తనుజ కంటెస్టెంట్లు చిన్న ఇలా చెయ్యమ్మ చాలు, అందరినీ ఇలా రప్పించుకోమ్మ చాలు, ఇట్లాంటివి టాస్క్లు ఉంటాయి కదా. గత కొద్ది కాలాలుగా మనం చూస్తుంది మనం చెప్తున్నాం. అయితే అయినా సరే ఆ టాస్క్లో కూడా మళ్ళీ ఆమె ఓడిపోయింది. గతంలాగా నేను ఆడనా, నేను గెలవలేనా, నేను ఓడిపోతానా, నేను గెలిపించలేనా అని మాటలే బుద్ధిగా 5 సంవత్సరాల పిల్ల మాట్లాడుతుంది కదా. సో ఆ విధంగా మళ్ళీ ఏడ్చుకోవడం మొదలైందేమో. మొత్తానికి ఇక్కడ కూడా ఓడిపోయింది కదా. అందుకే మరోసారి ఓడిపోయింది తనుజ. ఎందుకు దీనిగా చెప్తున్నామంటే అక్కడ మనం చూస్తున్నప్పుడు మనకు ఆనందం కలగాలి. మేడం గారు చేస్తున్నప్పుడు ఆనందంగా కాదు, ఇరిటేషన్ కలుగుతుంది ఆమె మాట్లాడడంలో కూడా. మిగతా వాళ్ళు ఆడుతున్నప్పుడు కూడా రాము అదే, గౌరవ్ అదే, ఆమె వాయిస్ మాత్రం వినిపిస్తుంది కానీ మిగతా వాళ్ళ వాయిస్ లేదు. పోనీ ఆమెకే ఆడమనొచ్చు కదా, నువ్వు ఆడు అనుండి బాగు, నువ్వు ఎవరు అనరు, ఆ ధైర్యం చేయలేదు. మొత్తానికి ఏంటంటే ఇంకోసారి ఆమె ఓడిపోయింది. ఇక సుమన్ దివ్యాలను మెచ్చుకున్నారండి బిగ్ బాస్. నిజంగా ఏది ఏమైనప్పుడు కూడాను రెబలిజం ఇచ్చినప్పుడు చాలా కూల్గా దివ్యనండి, చాలా నీట్ గా చక్కగా దివ్య సుమన్ ఇద్దరు కలిసి రెబలిజం చేశారు. సుమన్ కి ఫస్ట్ ఆ టాస్క్ ఇచ్చారు. సుమన్ అక్కడక్కడ తడబడుతున్నప్పుడు బిగ్ బాస్ సుమన్ కి దివ్యని అటాచ్ చేశారు. మొత్తానికి దివ్య సుమన్ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్ ఎంత చక్కగా చేశారంటే అబ్బా, ఒకరికి మించి ఒకరండి. వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా అవునా పాలు పోయిందా, అది ఎలాగంటే మనం టీ తాగుతాం అని సుమను ఆమె మీరు తీసారండి అని చెప్తూ దివ్య ఇలా పాలు విషయం కాదు, మిగతా వాళ్ళకి ఇచ్చిన అన్ని టాస్కుల్లో కూడా పర్ఫెక్ట్ గా ఎవరికి అనుమానం రానంత చక్కగా చేశారు. మొత్తానికి ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళకి అభినందించారు. దాంతో మిగతా వాళ్ళ రూమ్ లో అంతా కంగుతున్నారు, ఇలా మన మధ్య ఉన్న రెబల్స్ అనుకున్నారు. తర్వాత ఇక నెక్స్ట్ రెబల్ గా ఏం చేశారంటే రీతును పెట్టారు. రీతుకి 2 టాస్క్ ఇచ్చారు. నువ్వు ఎవరితో గట్టిగా గొడవ పెట్టుకోవాలని. ఆమె ఉత్తప్పుడు పెద్ద గొడవ పెట్టుకుంటుంది, ఏదో అని లక్ష్మీదేవి బాంబులో గొడవ పెట్టుకున్నామే సీఎం పటాస్కే లాగా చుపుక్కని గొడవ పెట్టుకుంది ఎవరితోని, మన ఎమాన్యుల్ తోని. అది పెద్దగా గొడవ పెద్ద రీతు స్థాయిగా సరిపోదు, ఇంకా ఆ లెవెల్ ఉండాలి. ఆ లెవెల్ లేకపోవడంతో బిగ్ బాస్ కదా అనలే. తర్వాత ఇంకోటి
మళ్ళీ ఇమాన్యుయల్ ఫ్యామిలీ ఫోటో తీసి దాయమన్నారు, మరి అది కూడా దాచినట్లు ఎక్కడ కనిపించలేదు, ఎపిసోడ్ లో చూపించలేదు. తర్వాత ఇంకోటి కూడా తనకి ఏదో చీటీ ఇచ్చారట, ఆ చీటీ పలానా దగ్గర ఉంది తీసుకొని, అది తీసుకోకుండా అమ్మడు పడుకుని పోయిందట. దాంతో ఏంటంటే అది కూడా మొత్తానికి బిగ్ బాస్ ఏం చెప్పారంటే, రీతు నీకు ఇచ్చిన టాస్క్ లో నువ్వు వైఫల్యం చెందావు, అయినను కెప్టెన్ కంటెండెన్సీకి నువ్వు పోటీలో ఉన్నావు అని చెప్పారు. అమ్మడికి ఆ పోటీలో అయితే ఉంది. మొత్తానికి ఏంటంటే రీతు రెబల్ గా బిగ్ బాస్ చేతి చివాట్లు తినలేదు కానీ ఫెయిల్ అయింది అనిపించుకుంది. ఇక ఎందుకునో నాన్న వెనకబడ్డాడు. నాన్న అంటే మీకు గుర్తొచ్చేయాలి కదా, ఈ పాటికే గుర్తొచ్చింది. నాన్న అంటే మన ఇంట్లో నాన్న కూడా గుర్తు రావట్లేదు, బిగ్ బాస్ లో నాన్నే గుర్తొస్తున్నాడు. అవునండి, అలా తయారైపోయింది ఇప్పుడు. నాన్న 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 నాన్న. అబ్బా, మొత్తానికి ఏదైనప్పటికీ మన భరణి గారు స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఫస్ట్ వీక్ అబ్బా, సెకండ్ వీక్ సూపర్, థర్డ్ వీక్ అబ్బో మార్లెస్, ఫోర్త్ వీక్ ఆమె మన దివ్య గారు వచ్చినప్పటికి నెంబర్ 1 లో మీరు ఉండాలని పెట్టింది. మరి అక్కడ నుండి దిష్టి తగిలిందండి మొత్తానికి, ఆయనకి అలా అలా గ్రాఫ్ పడిపోయింది. మళ్ళీ పాపం వచ్చారు లోపలికి వచ్చిన దెబ్బలు తగిలినా సరే ఆయన కన్విన్స్ చేశారు, నేను కంటెస్టెంట్ గా వస్తాను, నేను ఫిజికల్ కూడా దెబ్బలు తిన్నాను, నిన్ను చాడుతానని. ఓకే, ఆఫ్ కోర్స్ అందరూ ఎంకరేజ్ చేశారు. భరణి గారికి అందరూ ఎంకరేజ్మెంట్ ఉంది, భరణి గారి మీద సాఫ్ట్ కార్నర్ ఉంది, భరణి గారి మీద బయట వాళ్ళకు కూడా అభిమానం ఉంది, ఎవరికి నెగిటివిటీ లేదు. కానీ ఎందుకనో నాన్న ఇంకా వెనకబడ్డాడు అన్నట్టే భరణి గారు వ్యవహారం ఉంది. ఆయన కెప్టెన్ కంటెండెన్సీకి ఆయన గెలుస్తారేమో అని చూసామండి. ఆయన గెలిస్తే మొత్తానికి ఒక్క కోరిక, బిగ్ బాస్ ఈ సీజన్ అయ్యే లోపల భరణి గారికి ఒక్కసారి అధ్యక్ష అనే లెవెల్లో చూడాలని కోరిక. చూద్దాం. ఎనిహో ఇదండి ఇప్పుడు అప్డేట్స్. మరి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మరి నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. అదేవిధంగా ఇన్స్టాలోనే మా రీల్స్ చూడండి, ఎఫ్బీలో కూడా రీల్స్ చూడండి, ఇన్స్టాలో అకౌంట్లో కూడా ఫాలో అవ్వండి, ఎఫ్బీ ఫాలో అవ్వండి. తర్వాత మన పోస్ట్లో కూడాను ఎవరు వీక్ కంటెస్టెంట్, ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మన పెమ్స్ టీవీ పోస్ట్లో పెట్టాం యూట్యూబ్లో. మన పెమ్స్ టీవీ యూట్యూబ్లో పోస్ట్లోకి వెళ్ళి మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి ఎవరు ఉంటున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు అనే మీ గెస్సింగ్ కూడా తెలియపరచాలని మేము కోరుకుంటున్నాం. అంతేనండి, నమస్తే.